గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. నమస్తే, P9 న్యూస్ కు స్వాగతం. మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ అన్నారు. మహిళా ఉద్యోగ సమస్యల పరిష్కారానికి సంబంధించి ఒంగోలు కలెక్టర్ కార్యాలయం ఏర్పాటు చేసిన షీ బాక్స్ ను ఆమె ప్రారంభించారు. ఏపీజేఏసీ అమరావతి మహిళా విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మహిళా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీజేఏసీ అమరావతి మహిళా వింగ్ చైర్పర్సన్ ఎన్ జయలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ మహిళా ఉద్యోగులు తమ సమస్యలను నిర్భయంగా చెప్పేందుకు వీలుగా ఈ షీ బాక్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ బాక్స్ కలెక్టర్ ఛాంబర్ వద్ద ఏర్పాటు చేశామని, దీన్ని కలెక్టర్ స్వయంగా పర్యవేక్షిస్తారని తెలిపారు. జిల్లాలోని మహిళా ఉద్యోగులు అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. మహిళా ఉద్యోగులు సమస్యల పరిష్కారానికి జేఏసీ అమరావతి మహిళా వింగ్ కృషి చేస్తుందన్నారు. జేఏసీ అమరావతి మహిళా వింగ్ జనరల్ సెక్రటరీ ఎన్ శ్రీదేవి మాట్లాడుతూ మహిళా ఉద్యోగులకు ఇది మంచి అవకాశం అన్నారు. ఒక 1 year అవుతుందండి ప్రారంభించబడి. దీనికి మాకు రాష్ట్ర నాయకత్వం బొప్పరాజు గారు ఆధ్వర్యంలో ఇది ఏర్పాటు చేయటమైనది. ఈ అసోసియేషన్లో మేము 12 మంది సభ్యులుగా ఉన్నాం. దానిలో నేను ఏపీజేఏసీ అమరావతి ఉమెన్ వింగ్కి చైర్పర్సన్గా ఉన్నాను. ఇందులో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా సభ్యులుగా ఉన్నారు. అందరం కలిసి ఈ మహిళలకు సంబంధించిన ఏదైనా ఇష్యూ, అది చెప్పుకునేది కానివ్వండి, చెప్పుకోలేనివి కానివ్వండి, ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు, అది కొన్ని బహిరంగంగా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అది ఎలా చెప్పాలనేది అర్థం కానప్పుడు, ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు బాక్స్ ఒకటి ఉండి, షీ బాక్స్ లాంటిది, అది కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఉండి ఏదన్నా మేడం గారికి చెప్పుకునే విధంగా ఉంటుందనే ఉద్దేశంతో షీ బాక్స్ని కలెక్టర్ గారి ఛాంబర్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా ఏపీజేఏసీ అమరావతి ఉమెన్ వింగ్ తరపున, ప్రకాశం జిల్లా ఉమెన్ వింగ్ తరపున, అందరూ మహిళల తరపున ఈ బాక్సును ఏర్పాటు చేయడం అయింది. ఈ బాక్సును జిల్లాలో ఉన్న అందరు మహిళలు వాళ్ళ సమస్యలు ఏదైనా ఉన్నట్టయితే, అది ఈ సమస్య ఆ సమస్య అనేది కాదండి, ఏదైనా మహిళల సమస్య ఏదైనా ఉన్నప్పటికీ దాంట్లో వాళ్ళు రాసి డ్రాప్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. అది కలెక్టర్ గారు దీని మీద ఒక విధి విధానాలు మొత్తం ఇస్తూ ఒక ప్రొసీడింగ్స్ ఇస్తానని చెప్పడం జరిగింది గౌరవ కలెక్టర్ గారు. ఇప్పుడే జస్ట్ ఒక 10 నిమిషాలు అవుతుందండి కలెక్టర్ గారు ఓపెన్ చేస్తున్నారు. కాబట్టి ఈ జిల్లాలో ఉన్న మహిళా ఉద్యోగస్తులందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఇక ముందు కూడా ఈ ఏపీజేఏసీ అమరావతి ఉమెన్ వింగ్ తరపున ప్రతి సమస్యని తీసుకొని దాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తామని మీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమానికి మేము పూనుకున్నాము. అది మా స్టేట్ కమిటీ, ఏపీజేఏసీ అమరావతి స్టేట్ కమిటీ తరఫున వాళ్ళ ప్రోత్సాహంతో ప్రకాశం జిల్లాలో ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని కలెక్టరేట్లో చేపట్టడం జరిగింది. అదేమిటంటే షీ కంప్లైంట్ బాక్స్. ఈ మహిళా ఉద్యోగులందరూ వారి సమస్యలను చెప్పుకోలేనివి, చెప్పుకోదగ్గవి ఉంటాయి. చెప్పుకోదగ్గవైతే అందరికీ వివరించుకుంటారు, కానీ చెప్పుకోలేని సమస్యలను ఆ బాక్స్లో వేసినట్లయితే కలెక్టర్ గారి సమక్షంలో అవి తీయబడతాయి. వారి సమస్యకు పరిష్కారం మేము చూపగలుగుతామని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాము. రాష్ట్రంలో రోజు రోజుకు మహిళలపై పెరుగుతున్న హింసకు వ్యతిరేకంగా ఈ నెల 25 నుండి డిసెంబర్ 10 వరకు నిర్వహించనున్న పక్షోత్సవాలను జయప్రదం చేయాలని ఐద్వా జిల్లా కార్యదర్శి కంకనాల రమాదేవి పిలుపునిచ్చారు. ప్రజా సంఘాల కార్యాలయంలో ఐద్వా నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై హింస విపరీతంగా పెరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రం మత్తు పదార్థాల నిలయంగా మారిందన్నారు. లైంగిక దాడులు, భౌతిక దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయేందుకు మత్తు పదార్థాలే కారణమన్నారు. మద్యం, మత్తు పదార్థాలు నిషేధించాలని, పెరుగుతున్న హింసను అరికట్టాలని డిమాండ్ చేశారు. మహిళలపై హింసను వ్యతిరేకించే వారంతా పక్షోత్సవాల్లో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకులు ఎన్ మాలతి, జి ఆదిలక్ష్మి, కె రాజేశ్వరి, బి గోవిందమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఐక్యరాజ్య సమితి అన్ని దేశాలకు కూడా మహిళల హక్కులు, స్త్రీ పురుష సమానత్వం, అట్లాగే మహిళల లింగ వివక్షత వీటన్నిటికీ రూపుమాపటం కోసం ఈ హింసా వ్యతిరేక దినాన్ని జరపాలని చెప్పేసి ప్రపంచ దేశాలకు కూడా ఈరోజు ఐక్యరాజ్య సమితి పిలిపిచ్చి 25 ఏళ్ళు గడుస్తుంది. కానీ ఇప్పటికి కూడా మన దగ్గర చూస్తూ ఉంటే ప్రతి చోట కూడా ప్రతి నిమిషం కూడా ఈరోజు మహిళల మీద ఏదో ఒక చోట లైంగిక వేధింపులు, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. వీటిని రూపుమాపేందుకు ఈరోజు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము ఐద్వా మహిళా సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మన రాష్ట్రంలో కానీ చూసుకుంటా ఉంటే వరుసగా ఈ నూతన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు అనేక ఘటనలు జరుగుతూ ఉన్నాయి. వీటి మీద ఎలాంటి చర్యలు లేని పరిస్థితి కనబడతా ఉంది. వీటన్నిటి మీద కూడా ఈరోజు అంటే మహిళల మీద దాడులకి కారణం అవుతున్నటువంటి ఈరోజు మద్యం, మత్తు పదార్థాలకి నిలయంగా ఈరోజు రాష్ట్రం ఉంటా ఉంది. దీన్ని రూపుమాపేదానికోసం కూడా ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలి. దాంతోపాటుగా ఈరోజు సమాజంలో ఉన్నటువంటి మహిళలని తక్కువ చేసేటువంటి ఈ మనువాద భావజాలం ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా కూడా ఈరోజు ఐద్వా మహిళా సంఘంగా ఈ 2 వారాల పాటు కార్యక్రమాలు నిర్వహించబోతా ఉన్నాం. మహిళల మీద జరుగుతున్న హింసను వ్యతిరేకించేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పై జరుగుతున్న ఈ ఘటనలు, ఈ చర్యలు ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా చాలా ఈ 6 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి, 5 నెలలు అయింది. కానీ ఇంతవరకు ఘటనల మీద ఒక్క కేసు మీద కూడా చర్యలు తీసుకొని కోర్టుకేసి వాళ్ళకి శిక్ష పడలేదు. ఇంతవాటికి త్వరగతిన శిక్షలు పడితే మిగతా వాళ్ళకి చేయడానికి కూడా భయపడటానికి ఆలోచిస్తారు. అంటే నిన్న ఒక కేసు మీద వేశారు, శిక్ష వేశారు, 20 సంవత్సరాలు శిక్ష వేశారు, 50 ఏళ్ళు ఉంటాయి. అంటే అట్లా తొందరగా కేసులు పరిష్కారం చేసి శిక్ష వేస్తే మిగతా వాళ్ళకి కూడా చేయడానికి భయపడటానికి అవకాశం ఉంటుంది. అట్లని ఈ మత్తు పదార్థాలు, మద్యము ఇవి కూడా ఎక్కువైపోయింది. దానివల్ల ఈ మహిళలపై ఘటనలు ఎక్కువ పెరిగిపోతూ ఉన్నాయి. అట్లని వీటిని మత్తు పదార్థాలను కూడా నియంత్రించాలి. అట్లనే గంజాయి ఇవన్నీ కూడా బాగా విపరీతంగా పెరిగిపోయినాయి. ప్రతి చోట గంజాయి దొరుకుతూ ఉంది. ఈరోజు ఎక్కడ చూసినా గంజాయి. చిన్నపిల్లలు 8th, 9th, 7th క్లాస్ పిల్లలు కూడా అసలు విచ్చలవిడిగా బయట మనకి కనిపిస్తూ ఉన్నారు. రోడ్డు మీద వెళ్తుంటే మనకు చూస్తూ ఉన్నాం. కానీ చిన్న వయసులో కూడా ఆ విధంగా మత్తు పదార్థాలకు అలవాటు పడితే ఈరోజు ప్రజలపై, మహిళలపై, అట్లనే మహిళల్లో రాష్ట్ర వ్యాప్తంగా అంటే మనువాద సిద్ధాంతం బయటికి రాని పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వం 3వ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది బాగా మూఢనమ్మకాలను ఎక్కువగా పోషిస్తూ ఉంది. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాని ప్రకటనలు ఇవ్వడం, దాని గురించి చెప్పడం, చర్చలు చేయడము అట్లా చేస్తూ ఉన్నారు. దీనివల్ల మహిళలకి, ఇప్పుడున్నటువంటి ఈ సమాజంలో ఉన్నటువంటి మహిళలకి హింసకు గురవుతూ ఉంటే ఈరోజు సంతాన ధర్మాన్ని తీసుకొచ్చి, సనాతన ధర్మాన్ని తీసుకొచ్చి దాని గురించి చర్చ చేసి ఈ జరిగే అన్యాయాన్ని మాఫీ చేసే విధంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. దీన్ని మేము మహిళా సంఘంగా ఖండిస్తూ ఉన్నాం. అంటే మహిళల్లో ఈరోజు ఎంత చెప్పారు తోటి సహోదరులు, ఈ మహిళల్లో ఈరోజు ఎంత హింసకు గురవుతున్నారు. ఒక అత్తగా, కోడలుగా, చెల్లిగా, అక్కగా, అట్లాగే ఈరోజు తాగి మత్తు మందుకు బానిసయ్యి తండ్రి బిడ్డ అనే తేడా లేకుండా, అన్న చెల్లి అనే తేడా లేకుండా ఈరోజు హింసిస్తూ ఉన్నారనమాట. అలాంటి హింసకి ఈరోజు రక్త సంబంధికులైనా కానీ ఈ హింస అంటే ఒక తాగుడుకు బానిసయ్యి ఆ తాగుడు మత్తులో చెల్లి తల్లి అనే తేడా లేకుండా వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు మత్తు పదార్థాలని అట్లాగే ఈ మద్యపానాన్ని నిషేధించాలని చెప్పేసి ఇందులో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిషేధించి ఇంకా మహిళలకి రక్షణ కల్పించాల్సిన చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకురావాలని చెప్పేసి ఆ చట్టాలను పటిష్టపరిచి ఆ చట్టాల ద్వారా మహిళలకి రక్షణ కల్పించాలని చెప్పేసి మేము మహిళా సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ నందు పని ప్రదేశాల్లో మహిళల లైంగిక వేధింపులు
చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు నివారణ నిషేధం పరిష్కార చట్టం 2013 పటిష్టంగా అమలు జరిగేలా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. ఒంగోలు కలెక్టరేట్ లోని గ్రీవెన్స్ హాల్లో పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపులు నివారణ చట్టం 2013 సంబంధించి మహిళా శిశు సంక్షేమ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వర్క్ షాప్ లో కలెక్టర్ తమీం అన్సారియా సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి జి దీనా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు నివారణ చట్టం 2013 పటిష్టంగా అమలు జరిగేలా ప్రతి మహిళ ఈ చట్టంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ చట్టం 2013లో రావడం జరిగిందని ఈ చట్టం క్రింద రాష్ట్రంలో ఇప్పటి వరకు 41 కేసులు మాత్రమే నమోదు కావడం జరిగిందన్నారు. ఈ చట్టంపై అవగాహన లేకపోవడం, అవగాహన ఉండి కూడా ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేయకపోవడం వంటి కారణాలతో రాష్ట్ర వ్యాప్తంగా తక్కువ కేసులు నమోదవుతున్నాయన్నారు. సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి జి దీనా మాట్లాడుతూ మహిళలకు రాజ్యాంగపరంగా ఇచ్చిన హక్కులను పర్యవేక్షించడం, పనిచేస్తున్న ప్రదేశాల్లో ఉద్యోగ భద్రత కల్పించడం, ఉద్యోగ విధులు నిర్వర్తించడానికి సంతోషకరమైన సురక్షితమైన వాతావరణం కల్పించడం ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు. ఈ వర్క్ షాప్ లో డిఆర్డీఏ పీడీ వసుంధర, జిల్లా దివ్యాంగుల శాఖ ఏడీ శ్రీమతి అర్చన, వివిధ శాఖల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు, ఐసీడీఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎందుకు మనము ఏర్పాటు చేసి ఉన్నాము అని మీకు పీడీ గారు కూడా మీ అందరికీ కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది. ఈ యాక్ట్ 2013లో వచ్చింది. దాని యాక్ట్ గురించి మీ అందరికీ కూడా పూర్తిగా ఒక అవగాహన ఉండాలి. సో మీకు దాని గురించి వర్క్ ప్లేస్ లో ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా అన్ప్లెజెంట్ సిచ్యువేషన్స్ ఉంటే దాన్ని మీరు ఎలా ఫేస్ చేయాలి, ఎక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేయాలి అనే అవగాహన ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూస్తే మన ఎన్టీఆర్ స్టేట్ లో ఇప్పటిదాకా ఈ యాక్ట్ కింద వచ్చిన కంప్లైంట్స్ 41 కేసెస్ కంప్లైంట్స్ మాత్రమే. అంటే దానికి ముఖ్య కారణం ఏముండొచ్చు, ఎవరు కూడా దీని గురించి అవగాహన ఉండకపోవచ్చు. ఆ అవగాహన ఉంటే కూడా ఇటువంటి కంప్లైంట్స్ ని మనం ఎలా బయటికి చెప్తాము అని ఒక సైన్స్ కూడా ఉండి ఉండవచ్చు. దేర్ మే బి సమ్ అదర్ రీజన్స్ ఆల్సో. సో దానికోసమే ఈ రోజు మన కలెక్టరేట్ లో షీ బాక్స్ అనేది కూడా పెట్టడం జరిగింది. సో దానికి ముఖ్యంగా ఇనిషియేటివ్ వర్క్ షాప్ ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ ఫర్ లేడీస్, అదర్ మేల్ స్టాఫ్స్ కూడా పెట్టి ఉండాలి. సో రాబోయే డేస్ లో వారికి కూడా మనము వర్క్ షాప్ ఆర్గనైజ్ చేస్తాము. అందరూ కూడా దీని గురించి అవగాహన అనేది ఉండాలి. సో మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్ కోర్ట్ నుంచి ఆనరబుల్ ప్రిన్సిపల్ మేల్ ఈక్వల్ గా విమెన్స్ కూడా అన్ని రైట్స్ ఉంది అని మాట్లాడుతున్నప్పుడు వారు వర్క్ ప్లేస్ పబ్లిక్ స్పేస్ అక్కడ వచ్చి వారు పని చేస్తున్నారు, ఎక్కువ మంది విమెన్. అలా పని చేస్తున్నప్పుడు వారికి విమెన్ కు మనం చూస్తే ఇంకా కూడా అది ప్రైమరీ కేర్ గివర్ అనే రోల్ మనకుంది. అంటే ఎంత ఎఫెక్టివ్ గా దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నామో అప్పుడే ఆ యాక్ట్ ఏ ఉద్దేశంతో అమలుకి వచ్చిందో ఆ ఉద్దేశాన్ని మనము మనం ఇంకా ఉత్సాహంగా మనం ఇంటికి వెళ్ళాలి, అటువంటి ప్లేస్ లా ఉండాలి అని చెప్పేసి ఈ యొక్క చట్టం యొక్క ముఖ్య ఉద్దేశము. ముఖ్యంగా ఈ చట్టం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇటువంటి లైంగిక వేధింపులు, సెక్షువల్ హెరాస్మెంట్ ఎగెన్స్ట్ ఉమెన్, మహిళలకి వ్యతిరేకంగా జరిగే ఈ లైంగిక వేధింపులు అనేవి కాన్స్టిట్యూషన్ మన రాజ్యాంగం ఇచ్చిన మన ఫండమెంటల్ రైట్స్ ని వైలేట్ చేసే విధంగా ఉన్నాయి. తప్పకుండా వైలేట్ ఎప్పుడైతే మనకి మహిళ మీద ఇటువంటి లైంగిక వేధింపులు కానీ తనకి ఇష్టం లేని ప్రవర్తన కానీ ఎదుర్కొంటుందో అప్పుడు కాన్స్టిట్యూషన్ మనకి అంటే రాజ్యాంగం తనకి ఇచ్చిన ఆర్టికల్స్ ఫండమెంటల్ రైట్స్ ని అది తప్పకుండా వైలేట్ చేస్తుంది. మన యొక్క కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చిన రైట్స్ ని భద్రపరచవలసింది, దాన్ని ఇంప్లిమెంట్ చేయవలసిన బాధ్యత గవర్నమెంట్ది, కోర్టులది, ఆ చట్టానిది, అందరిది. గవర్నమెంట్ మొత్తం ఈ యొక్క డిపార్ట్మెంట్స్ అన్నిటిది అనమాట. కాబట్టి అది వైలేట్ చేయకుండా అంటే ఆర్టికల్ 14 చెప్తుంది రైట్ టు ఈక్వల్ ఆపర్చునిటీ, రైట్ టు ఈక్వాలిటీ అని చెప్తుంది. ఆర్టికల్ 15 మనకి పని చేసుకునే రైట్ టు ట్రేడ్, రైట్ టు వర్క్, రైట్ టు ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ చెప్తుంది. అంటే మనకి మగవారితో ఈక్వల్ అంటే అందరికి మగవాళ్ళకి ఆడవాళ్ళతోటి, ఆడవాళ్ళు అందరితోటి ఈక్వల్ గా ప్రత్యేకమైన చట్టాలు రూపొందించడం జరుగుతూ ఉంది. అట్లాగే మనం ప్రతి ఇంట్లో నుంచి ఇప్పుడు ఎంతో మంది మహిళలు ఉద్యోగరీత్యా బయటికి రావాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి వీరందరూ కూడా వారి యొక్క పని ప్రదేశాలలో
ఒక మంచి వాతావరణం కలిగి ఉండాలి. ఒక మంచి సుహృద్భావ వాతావరణంలో వాళ్ళు పనిచేస్తే అది వారికి తర్వాత వారి పరంగా దేశానికి వారి అభ్యున్నతికి కూడా కారణమవుతుంది. కనుక వారి యొక్క పని యొక్క ఎస్సీ వర్గీకరణ క్రిమి లేయర్కి వ్యతిరేకంగా ఈ నెల 25న ఉమ్మడి ప్రకాశం, కందుకూరులో మాలల మహాగర్జన నిర్వహిస్తున్నట్లు మాల ఉద్యోగ నేతలు అశోక్, శ్రీరామ్ తెలిపారు. ఈ మేరకు మాలల మహాగర్జన కార్యక్రమానికి సంబంధించిన వివరాలు ఒంగోలులోని అంబేద్కర్ భవన్లో మాలల ఉద్యోగుల జేఏసీ మీడియా సమావేశం నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణ క్రిమి లేయర్ పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని, దీని ద్వారా రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని మాలలు తీవ్రంగా నష్టపోతారన్నారు. ఈ మహాగర్జనకు జూపుడి ప్రభాకర్ రావు, ఎమ్మెల్యేలు గడ్డం వివేక్, బిఎన్ విజయ్ కుమార్, నాగరాజు హాజరవుతారని తెలిపారు. అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని దళిత సంఘాల నాయకులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున హాజరై మాలల సత్తా చాటాలని కోరారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం యొక్క కరపత్రాన్ని విడుదల చేశారు. ఆ విద్యార్థులు మాత్రమే ఆగిపోయారా? ఓసీలో చదువుకున్న విద్యార్థులు లేరా? అదేవిధంగా ఓసీలో, బీసీలో, ఎస్టీలో ఉన్నటువంటి విద్యా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటటువంటి నోటిఫికేషన్లు ఆపటం ఎంత దుర్మార్గం అని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రియమైన మిత్రులారా, ఎప్పుడైనా సరే మాలలో తమ యొక్క జాతి కోసం మాత్రమే కాదు, 59 కులాల్లో ఉన్నటువంటి దళితులకి, మిగతా ఉన్నటువంటి ఎస్సీ ఉపకులాలకి అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతో ఈ యొక్క వర్గీకరణని వద్దంటున్నాం. అదేవిధంగా పెరిగిన జనాభాకు అనుగుణంగా తప్పనిసరిగా రిజర్వేషన్ యొక్క పర్సంటేజ్ని 20% పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వర్గీకరణ ఆపేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. క్రిమిలేయర్ని ఆపేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే డిఎస్సీని కానీ అదేవిధంగా వచ్చేసి ప్రభుత్వాలు నోటిఫికేషన్ ఏదైతే ఆపేశారో ఆ నోటిఫికేషన్ ఆపటం వలన అనేక మంది విద్యార్థులకి, అనేక మంది ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకి కనీసం వారం తక్కువైనా కూడా ఉద్యోగాలు కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది. అటువంటిది కనీసం ఇప్పుడు నెలల తరబడి ఈ యొక్క నోటిఫికేషన్ ఆపేస్తే ఎస్సీ మాలలకు మాత్రమే అన్యాయం చేయాలని దురుద్దేశంతో మీరు ప్రయత్నం చేస్తున్నారు. మాదిలు కూడా విద్యార్థులు తమ యొక్క విద్యా అర్హతని వయసుతో పోగొట్టుకోవట్లేదా? బీసీలో వాళ్ళు నష్టపోవట్లేదా? ఓసీలో వాళ్ళు నష్టపోవట్లేదా? కనుక ఈ యొక్క చర్యలన్నిటి ఖండిస్తూ ఈ యొక్క 24వ తేదీన మాలల మహాగర్జన కందుకూరులో జరగబోతా ఉంది. కనుక అందరూ కూడా మాలలు కానీ మాలల యొక్క ప్రయత్నాలు కూడా మద్దతు ఇచ్చేటటువంటి ప్రజాస్వామిక వాదులు, అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని రక్షించాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి కందుకూరుకి తరలాలని చెప్పి కోరుకుంటూ, హలో మాల చలో కందుకూరు, హలో మాల చలో కందుకూరు, హలో మాల హలో మాల హలో మాల జయప్రదం చేయండి. నవంబర్ 24 కందుకూరులో జరిగే మాలల మహాగర్జన వివిధ జిల్లాల నుంచి అందరూ కూడా తరలి రావాలని మేము మనవి చేస్తున్నాము. ఆల్రెడీ 17వ తారీఖు జరగాల్సిన బహిరంగ సభ సైక్లోన్ ఎఫెక్ట్ వలన 24వ తారీఖుకి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. అందుకని ఈ సభకి తెలంగాణ నుంచి ముఖ్య అతిథులుగా, ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్య అతిథులుగా దాదాపు 6 వాళ్ళలో 4 ఎమ్మెల్యేలు వస్తున్నారు. ప్లస్ జూపుడి ప్రభాకర్ రావు ఎక్స్ఎమ్మెల్సీ వస్తున్నారు. నెక్స్ట్ గడ్డం వివేక్ గారు, చెన్నూరు ఎమ్మెల్యే గారు వస్తున్నారు. నెక్స్ట్ వర్ధన్నపేట ఎమ్మెల్యే గారు అయినటువంటి కేఆర్ నాగరాజు ఐపీఎస్ రిటైర్డ్ గారు వస్తున్నారు. మన కాంబ్లే గారు, దిగంబర్ కాంబ్లే గారు వస్తున్నారు, సమతా సైనిక దళ్. అండ్ ఎస్ఎన్ పాడు ఎమ్మెల్యే గారు అయినటువంటి బిఎన్ విజయ్ కుమార్ గారు వస్తున్నారు. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ గారు వస్తున్నారు. వీళ్ళందరూ కూడా రేపు మీటింగ్కి వచ్చేసి అత్యధికంగా జనాభాతోటి ఈ మాలల సింహగర్జన బహిరంగ సభకి అందరూ తరలి వచ్చి ఈ ఒంగోలు నుంచి కానీ, నెల్లూరు నుంచి కానీ, ఇటుపక్క నార్త్ ఆంధ్ర ఉత్తర మొత్తం అన్ని చోట్ల నుంచి వచ్చి ఈ మీటింగ్ని జయప్రదం చేసి ఒకసారి ఈ గవర్నమెంట్కి సరైన గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతో తెలియజేస్తున్నాము. డిఎస్సి నోటిఫికేషను వెంటనే రిలీజ్ చేయాలని చెప్పని. అంటరానితనం, అస్పృశ్యత, పేదరికం ఇలాంటి పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు వీళ్ళు. సమాజంలో మనుషులు మనిషిగా కూడా చూడని సమాజంలో ఉన్నారు వీళ్ళు. ఈ రిజర్వేషన్ ఫలాలు పొంది వీళ్ళు సమాజంలో అందరితో ఒక సుహృద్భావంతో, ఒక మంచి వాతావరణంతో సాటి మనుషులకు గుర్తింపు పొందాలి, అలానే ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మాత్రమే రిజర్వేషన్లు పెడితే ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది కుట్రల వల్ల ఈ వర్గీకరణ చేసి ఎస్సీల్లో మరీ ముఖ్యంగా పేద వర్గాలను చీల్చి భవిష్యత్తులో వీళ్ళు రాజ్యాధికారం వైపు పయనించకుండా చేయాలని, రానున్న రోజుల్లో ఈ రిజర్వేషన్ ఫలాలు ఈ పేదలకి అందకుండా మరీ ముఖ్యంగా వీళ్ళని విడగొట్టి రిజర్వేషన్ ఫలాలను లేకుండా చేయాలనే కుట్రలు జరుగుతున్నాయి. వీటి మొత్తాన్ని కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకంగా ఎక్కువ జనాభా కలిగినటువంటి మాలకులం ఈ కుట్రలన్నింటినీ గమనించి ఈ కుట్రలకు వ్యతిరేకంగా ఏకమవుతా ఉన్నారు. పల్లెల్లో నుంచి
జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ఈ మాల్లంతా ఏకమవుతున్న క్రమంలో భాగంగా సెప్టెంబర్ 14న ఒంగోలులో ఒక పెద్ద అవగాహన సదస్సు పెట్టుకోవడం జరిగింది. ఆ క్రమంలో భాగంగా జిల్లాలో 2వ సభని రేపు ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకి నిర్వహిస్తూ ఉన్నారు. కావున జిల్లాలో ఉన్న సోదరులంతా కూడా మాల సోదరులంతా కూడా ఇది మన మాల జాతికి జరగబోయే అన్యాయం మాత్రమే కాకుండా భవిష్యత్తులో ఈ పేద వర్గాలకి, ఈ దళితులకి, ఈ అంటరాని వాళ్ళకి వ్యతిరేకంగా జరిగే కుట్రగా భావించి ఐక్యంగా మనంతా కూడా ఆ సమావేశంలో బహిరంగ సభలో పాల్గొని విజయవంతం చేసి మాలల సత్తా సాటి భవిష్యత్తులో మాలలకు సంబంధించి దళితులకు సంబంధించి ఎలాంటి కుట్రలు చేసినా కూడా మేము సహించమని చెప్పని ఒంగోలు నగర ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. ముఖ్యంగా ఒంగోలు డిపో ఎదురుగా ఉన్న సిగ్నల్స్ వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఆ ఇబ్బందులను తొలగించేందుకు జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ ఆదేశాల మేరకు ఒంగోలు ట్రాఫిక్ సిఐ పాండు రంగారావు ఆధ్వర్యంలో ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ మధ్య గేట్ ఎదురుగా ఉన్న డివైడర్స్ తొలగించారు. నమస్కారం. ఒంగోలు పట్టణ ప్రజలకు, ప్రకాశం జిల్లా వాసులకు తెలియజేయండి ఏమనగా, ఈరోజు గౌరవనీయులైన ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఒంగోలులో ఉన్న ట్రాఫిక్ ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రస్తుతం ట్రాఫిక్ బాగా హెవీగా అయిపోయినందున ఈ ఏదైతే సాగర్ సెంటర్ ఉందో ఈ సాగర్ సెంటర్ లో మన గౌరవనీయులైన ఎస్పీ గారు దత్తత తీసుకోవడం జరిగింది. ఆ ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఆర్టీసీ వాళ్ళ సహకారంతో ఈరోజు ఆర్టీసీ ఇన్గేట్ ని అవుట్ గేట్ గాను, అవుట్ గేట్ ను ఇన్గేట్ గా మార్చడం జరిగింది. మధ్యలో ఏదైతే సాగర్ సెంటర్ లో సిగ్నల్స్ ఉన్నాయో ఏరియాని మొత్తం కూడా కంప్లీట్ చేసి ఆ ముందుకెళ్ళి ఎవరైతే సిగ్నల్ చేస్తారో 60 ఫీట్ వెళ్ళి అదేవిధంగా ఏదైతే పశ్చిమ ప్రాంతమైనటువంటి కెద్దులూరు, పొద్దులు, మార్కపురం తెలియజేసాన్ని కూడా ఇంకా తీసేసామండి. దాన్ని ఫ్లైఓవర్ మీదుగా పడి అన్ని రోడ్ల నుంచి ఆర్టీసీలో ఎంటర్ అవుతాయి. ఈ విధంగా ఆర్టీసీలో ఇన్గేట్ 2, అవుట్ గేట్ 1 చేయడం జరిగింది. ఈ విధంగా ఈ రోజు 2-3 రోజుల పాటు ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సాగర్ సెంటర్ మొత్తం కూడా సిగ్నల్స్ ఎలాంటి సిగ్నల్స్ లేకుండా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేయడం మా లక్ష్యంగా ప్రోగ్రామ్ చేస్తున్నాం సార్. దీనికి ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతున్నాం సార్. స్థానిక మినీ స్టేడియంలో ఫిజియో కార్నివాల్ 2024లో భాగంగా శ్రీ వెంకటేశ్వర అండ్ ఆర్పిఆర్ ఆఫ్ ఫిజియోథెరపీ కాలేజీలు సంయుక్తంగా స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు. ఈ ఆటల పోటీలో గెలుపొందిన విజేతలకి 25న జరిగే కార్యక్రమంలో బహుమతులు ప్రదానం చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. స్థానిక కేశవస్వామిపేటలోని శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో స్వామివారికి జరిపించిన అభిషేక కైంకర్యం నేత్రపర్వంగా సాగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చక స్వాములు బ్రహ్మశ్రీ అగ్నిహోత్రం శ్రీధర్, గర్భాలయంలో గల శ్రీ రమా వసుంధర సమేత సత్యనారాయణ స్వామివారి మూలమూర్తితో పాటు లక్ష్మీ నరసింహస్వామి వారి ఉత్సవమూర్తులకి వివిధ రకాల పరిమళ భరిత ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా అభిషేకాన్ని జరిపించారు. అనంతరం దేవేరులను తులసీమాలతో చూడచక్కగా తీర్చిదిద్ది విశేష హారతులు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహాధికారి రావెల శివశంకర్, సిబ్బంది, భక్తులు విశేషంగా పాల్గొన్నారు. త్రిదేవ పృథివీం మేష ఏతం సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపావం యద్భూతం యస్య భవ్యం యాగుస్య పురుషః
पादो ततो विश्वं न्यक्रामतु शासनानसने अभि पुरुषः सजातो अस्यादिश्य तत्तविः सप्तास्यासन्मरिदयः कृतं वृषधाज्ञ वसोगुस्तागुत्यक्रे वायव्यानान्याश्चये तस्मात् जग्निरे तस्मात् ज्ञाता अजावयः गुरुपादा उच्यते ब्राह्मणो राजन्यकृतः ऊरुदधस्य यद्वै दित्यवर्णन्दमसस्तु पारे सर्वाणि रूपाणि विजिच्छदीरः दाता पुरस्ताद्मुदाधार शक्रप्रविद्वान् मृजसहस्रः तः अनन्तमव्ययं कलिगुं समुद्रे आत्मकोशप्रतीकाशकं हृदयं चाप्यधोमुखम् अधो निस्यामि सन्तदा सन्तापयति सरिणान्तरिक्षं महित्वा उपस्थिते देव्यति तेऽग्ने मन्नादमन्नाध्यायाददे आयंग उपस्थिते देव्यति तेऽग्ने मन्नादमन्नाध्यायाददे आयंगो कृतपरो वपमन्युना यदवक्या सुकल्पमग्ने दत्तव पुनस्तो दीपं यच्युतवल्लभयामि निवासाय तुंगमंगलवासिनी रामाय मंगलम श्री रामा वसंत समेत सत्यनारायण स्वामी ఈ వార్తలతో సమాప్తం. నమస్కారం. ప్రతి 50,000 రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలుపై 200 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, స్టడ్డెడ్ అన్కట్ అండ్ పోల్కీ జ్యువెలరీ కొనుగోలుపై 300 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, డైమండ్ జ్యువెలరీ కొనుగోలుపై 400 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ ని అదనంగా పొందండి. నా తరపు నుంచి, మలబార్ తరపు నుంచి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు.